వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీత అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి వైఎస్ఆర్ ఆశయాల కోసమే వైఎస్ జగన్ ఈ పార్టీని స్థాపించారని అన్నారు. అనంతరం నిరుద్యోగ యువతకు మద్దతుగా యువత పోరు కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు నాయకులతో కలిసి బైక్లపై ర్యాలీగా కాకినాడ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం పిఠాపురంలో నియోజకవర్గం మొత్తం అందరూ కూడా అన్ని గ్రామాల నుండి, మండలాల నుండి, అదేవిధంగా పట్టణాల నుండి, వార్డుల నుండి కూడా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా ఇక్కడ చేరి అందరూ అన్ని విషయాలు చర్చించుకుని, ప్రజల సమస్యలు చర్చించుకుని జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఒక్కటే, ఎప్పుడూ కూడా అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల వెన్నంటి ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు విద్య కోసం కానీ, తాగునీటి కోసం కానీ, సాగునీటి కోసం కానీ, వైద్యం కోసం కానీ, ప్రజల యొక్క గౌరవాన్ని నిలబడడానికి కానీ, మహిళలకి అండగా ఉండడానికి కానీ, ఆర్థిక కార్యక్రమాలు, కార్మికులకు కానీ అన్ని వర్గాలకి అండగా మన ప్రభుత్వం నిలిచింది. అదేవిధంగా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం 8 నెలల్లో ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని, అన్ని వర్గాల్ని ఇబ్బందులకి గురి చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం పోరుబాట చేపట్టాలని యువత పోరుబాటుని కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా అందులో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్లు ఇవ్వడం జరగలేదు, వసతి దీవెన ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చేస్తుంది, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. ఇవన్నీ కూడా తక్షణం కల్పించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని కాకినాడలో చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల వెన్నంటే ఉంటుంది, ప్రజల సమస్యలకి అండదండంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది.